ఆలూరు నియోజకవర్గానికి ఆస్పరి మండలం పిఎస్సిలో పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయడానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రులకు, అలాగే ఎంపీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ సర్కార్తో దూసుకెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దశాదిశ మారుస్తూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అనే విధంగా నడిపిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఎంతో ఆనందంగా ఉండవచ్చు. మన గతంలో వైఎస్ఆర్సీపీ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదటి రోజు ప్రజావేదికను కూల్చారు. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా ప్రజావేదికలు పెట్టి ఇంతమంది ప్రజలను తీసుకొని వచ్చి ప్రజల సమస్యలు తీసుకొస్తున్నారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మన నాయకుడు ఎక్కడ, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అని అడుగుతా ఉన్నాం. అలాగే పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూల్చిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, పేదల కడుపు నింపుతున్న మన ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా కడుపు నింపుతున్న మన నాయకుడు, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా తీసుకొని వచ్చారు మన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిని ప్రపంచ పటంలో నిలిపినారు మన నాయకుడు. ఈరోజు అంతకు మించి అమరావతిని ప్రపంచ పటంలో నిలిపే విధంగా ఈరోజు రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు గత వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళాయి. కానీ మన నాయకుడు ఈరోజు ఒక వ్యక్తి మీద నమ్మకం, అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్న కంపెనీలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అలాగే మన రాయలసీమను కూడా రైజింగ్ సీమగా కూడా మారుస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలన్నీ కూడా మహిళలకు, రైతులకు, పేదల కోసం పెట్టిన పథకాలు. పెన్షన్ అయితేనేమి, అన్నదాత సుఖీభవ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, ఫ్రీ బస్సు సౌకర్యం అయితేనేమి, ఆటో డ్రైవర్ల సేవలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల కోసం, పేదల కోసం, మహిళల కోసం ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రైతులను కూడా మోసం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి రైతుల భూములను కూడా కాజేయడానికి చూస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసి రైతులకు కూడా మేలు చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన దేవుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మా ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా 368 మంది లబ్ధిదారులకు 1,66,04,00,000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. అలాగే గతంలో మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారిని కేడీసీసీ చైర్మన్ చేసిన మన ముఖ్యమంత్రి ఈరోజు
కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందనే విధంగా నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో మన ఆలూరు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కానీ మన ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా రోడ్లకైతేనేమి, నీటి సౌకర్యానికైతేమని, పిఎస్సీలకైతేమని ఎన్నో దాదాపుగా 200 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో నగరడోన రిజర్వాయర్ని కూడా మా చిప్పగిరి మండలంలో ఉన్న నగరడోన రిజర్వాయర్ కూడా పనులు కూడా ఆపేశారు. కానీ మనము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పనులు కూడా మొదలుపెట్టి రైతులకు కూడా ఈరోజు నగరడోన రిజర్వాయర్ కంప్లీట్ చేయబోతూ ఉన్నారు. అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా గతంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019లో వేదవతిని కూడా పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. తరువాత వచ్చిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పనులు కూడా ఆపేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఆ పనులు ప్రారంభం చేయడానికి 2028 కల్లా తిరిగి ప్రారంభించడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే మా ఆలూరు నియోజకవర్గం సార్ ఎంతో వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా వలసలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇక్కడికి కొన్ని పరిశ్రమలు తీసుకొని వస్తే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని చెప్పేసి మేము మా ప్రజల తరపున కోరుకుంటున్నాం సార్. అలాగే మా ఆలూరు నియోజకవర్గంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది సార్. మీరు ఆస్పరి మండలంలో జోలాపురంకి గ్రామానికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు జోలాపురం గ్రామ ప్రజల నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. అలాగే ఇక్కడ వాల్మీకులు ఎంతో మంది ఉన్నారు సార్. వారిని కూడా ఎస్టీలలో చేర్చాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం సార్. అలాగే మాదాసి కురువ మాదారి కురువరకు కూడా ఎస్టీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడ ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు కూడా ఎంతో మంది ఉన్నారు సార్. వారికి కూడా ఉపాధి కల్పించే దిశగా కూడా మీరు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో గత 20-30 సంవత్సరాలలో లేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లోనే జరిగింది సార్. ఇప్పుడు ఇంకా మీరు మా ఆలూరు నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు విడుదల చేయాలని చెప్పేసి మా ప్రజల తరఫున కోరుకుంటున్నాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. మీరు మా నియోజకవర్గానికి వచ్చినందుకు మా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సెలవు తీసుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. ప్రజలారా అందరూ కూర్చోవాలి, నిశ్శబ్దాన్ని పాటించాలి. అందరూ దయచేసి మీరందరూ కూడా మీ సీట్లలో కూడా కూర్చోవాలనేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన దేవుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా నిశ్శబ్దంగా మనందరూ కూడా క్రమశిక్షణతో మెలగి ఆయనను ఈ సభను విజయవంతం చేసే దిశగా మీరందరూ సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాడు నాగరాజు గారు ప్రసంగిస్తారు. సోదరులారా, ముందు మీరు దయచేసి అందరు కూర్చుంటే సభ సజావుగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాకు ఈరోజు సంజీవిని కార్యక్రమంలో మన కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ ప్రోగ్రాంను పైలట్ ప్రాజెక్టుగా కర్నూలు జిల్లాను ఎంపిక చేసినందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనసా వాచ తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మంత్రి వర్యులకు, అలాగే ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం జ్యోతి గారికి, అలాగే కలెక్టర్ గారికి, వేదిక ముందుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీని భుజస్కంధాల మీద వస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలకు, జనసేన మరియు బీజేపీ కార్యకర్తలకు నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.
సోదరులారా, మీరు బాగా వినాలి రెండు విషయాలు. ఒక విషయం అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి రెండింటిని లక్ష్యంగా పెట్టుకొని ఒక సైడ్ సంక్షేమాన్ని భారీగా అభివృద్ధి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాత్రనక పగలనక కష్టపడతా ఉన్నారు. అందులో భాగంగా మొన్నటి రోజున మీరు చూశారు, దాదాపు 10,120 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలకు వేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులది. ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకు ఏమాత్రం తగ్గకుండా రాష్ట్రం విధ్వంసమైనా కూడా ఆర్థికంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కట్టుబడి మనకు తల్లుల వందనం చేయడం జరిగింది. అంతేగాక సంక్షేమంలో భాగంగా మీరు చూశారు, మన రైతాంగం అంతా మీకంతా తెలిసిన విషయమే. మనకు రైతులకు పట్టాదారు పాస్బుక్ విషయాలు సమస్యలు ఉంటే అన్ని సమస్యలు తీర్చి పట్టాదారు పుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు ఏ చరిత్రలో జరిగిన విధంగా 22 ఏమైనా సంస్కరణలకు కొత్త సంస్కరణ తెచ్చి 22 నుంచి మన భూములను బయట తీసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్గ దొరుకుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక అభివృద్ధి విషయానికి వస్తే మీరు ఒకసారి ఆలోచించాలి సోదరులారా, మన రాష్ట్రం ఎంతో ముందుకు పోతున్నటువంటి క్రమంలో మన జిల్లాను ఈ పశ్చిమ ప్రాంతాన్ని కంకణం కట్టుకొని కర్నూలు జిల్లాను డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన కర్నూలు జిల్లాకి ఏమిచ్చారో 2 అంశాలే చెప్తాను నేను. ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లా వెనుకబడింది, వలసలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఓర్వకల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా చేసి ఒక అడుగు ముందరికేసి డ్రోన్ సిటీ ఇచ్చినటువంటి గంత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక మొన్నటి రోజున పత్తికొండ నియోజకవర్గంలో జొన్నగిరి ప్రాంతాన్ని స్వర్ణగిరిగా మార్చి స్వర్ణగిరిగా మన గోల్డ్ మైనింగ్ భారతదేశంలోనే అటువంటి మైనింగ్ లేదు, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క చొరవతోనే జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక ఈ ఆలూరు ప్రాంతంలో విండ్ పవర్ ఎంత విపరీతంగా వచ్చిందో మీకు అందరికి తెలిసిన విషయమే. రేపటి రోజున ఒక వారం తర్వాత పత్తికొండలో సోలార్ కూడా రాబోతా ఉంది, 400 మెగావాట్లు. మరియు మీరు ముఖ్యంగా ఆలోచించాలా, గౌరవ ముఖ్యమంత్రి వారికి నేను ఆలూరు సార్, మా ఆలూరు ప్రాంతం చాలా కర్నూలు జిల్లాలో వెనుకబడింది సార్. వాస్తవంగా తమరు 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాం సార్. వేదవతి ప్రాజెక్టు మాకు ముఖ్యమైన ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. చాలా ఆలూరు ప్రజలందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఖచ్చితంగా 2028 కల్లా మీరు కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. అంతేగాక సార్, చివరి కోరిక సార్ మాది, ఈ ప్రాంతంలో వాల్మీకులు కురబలు చాలా ఎక్కువ సార్. వాస్తవంగా కురబలు వచ్చేసి మదాసి కురువ మదారి కురువ అని చెప్పేసి గెజిట్లో ఆల్రెడీ ఉన్నారు సార్. కాబట్టి దాన్ని ఎస్సీ జాబితాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఎస్టీలుగా వాల్మీకులను కోరుకుంటూ సార్. రెండో విషయం సార్, ఈ ప్రాంతం సార్ వాస్తవంగా ఆలూరు నుంచి కర్నూలు సిటీకి కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలంటే ఈ ప్రాంతం చుట్టుపక్కల 20 కిలోమీటర్ల నుంచి 4 నియోజకవర్గాలు లేదు సార్. పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఆలూరు సార్, ఇవన్నీ కనెక్టివిటీ 20 కిలోమీటర్లే సార్. ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి పోవాలంటే 130 కిలోమీటర్లు పోవాలి సార్. దయచేసి సార్, కర్నూలు టు బళ్ళారి హైవే ఖచ్చితంగా కావాలి సార్. ఈ ప్రాంత ప్రజలంతా బళ్ళారికి పోతా ఉన్నారు సార్. చాలా బాధ అనిపిస్తా ఉంది సార్. కాబట్టి ఈ హైవేని దయచేసి తమరు మాకు శాంక్షన్ చేయగలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు బాగా వినాలైనా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన దేవుడు వచ్చారు. మనకు సార్ చెప్పేటువంటి ప్రసంగాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలా. మన ప్రాంతానికి సార్ వరాలు ఇవ్వడానికి వచ్చారు. దయచేసి అల్లరి చేయకుండా అందరు కూర్చొని మనసా వాచ సార్ ఇచ్చేటువంటి ప్రసంగాన్ని వినాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి.